ఇజ్రాయెల్ 360 డిగ్రీస్ వాటర్ అనేది మనకు పడుతుంది అన్నట్టు. సో ఇలాంటి టెక్నాలజీ ఇదంతా పెట్టేసుకొని దీనికి మాకు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ గాను 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుంది. సో మాకు దగ్గర ప్లాంటేషన్ 4th ఇయర్ నుంచి 8 ఇయర్స్ లోపు అంటే 4 ఇయర్స్ లో వాళ్ళ రిటర్న్ వచ్చేస్తుంది. ఎవరైనా నా దగ్గర అయితే ల్యాండ్ పెట్టుకుంటున్నారో వాళ్ళ గజం 1000 రూపాయలు చొప్పున కాదు 4 ఏళ్లలో రిటర్న్ వచ్చేస్తుంది. ప్లస్ వాళ్ళకి 9th ఇయర్ నుంచి నెట్ ప్రాఫిట్. ఎవరైతే భూమి ఇలా భూమి వాళ్ళదే అండి, కౌలుకి ఇస్తున్నారు నాకు, భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది, వాళ్ళ ల్యాండ్ లో నేను సాగు చేస్తున్నా. ఈ సాగు మీద వచ్చిన ఏదైతే దిగుబడి ఉంటుందో వచ్చిన దాన్ని అమ్మిన దాన్ని వాళ్ళకి 50% మార్కెటింగ్ బాధ్యత కూడా మందే ఉంటుంది. చెప్తున్నట్టు 4500 రూపాయలు పెట్టి మన తెలంగాణలో కావచ్చు మన ఇండియాలో అంత ధర పెట్టగలుగుతారా? అంటే నేను అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ చెప్పానండి, టాప్ నడుస్తుంది ఆ ప్రైస్. బట్ ఇండియాలో నేను మా దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను 100 రూపాయలనే ప్రమోట్ చేస్తున్నా కేజీకి. సో 100 రూపాయలు చాలా బేర్ మినిమం తీసుకున్నాం మేము. అంత బేర్ మినిమం లో కూడా నా దగ్గర 1 ఎకర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1,30,00,000 గ్యారంటీ ఇన్కమ్ అని చెప్తున్నాను నేను. ఇది 15 సంవత్సరాలు గాను. సో ఒక పక్క భూమి పెరుగుతుంది, భూమి విలువ పెరుగుతుంది, ఒక పక్క పంట మీద ఆదాయం నాకు 1,30,00,000 గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది. ఈ లెక్కన బోత్ ద సైడ్. సో 1 సైడ్ కాకుండా 2 సైడ్ ప్రాఫిట్ వస్తుంది ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో. అలాగా మద్దెల శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న కాన్సెప్ట్ బాగుందా? గతంలో ఏవైతే ఫ్లాట్లు వేసి అమ్మడము, తర్వాత ఫామ్ ల్యాండ్స్ చేయడము, అది లాభసాటిగా ఉందా, మీకు ఇది లాభసాటిగా అనిపిస్తుందా? కస్టమర్లకు ఏది లాభసాటిగా ఉంది? కస్టమర్లు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మేము గత 20 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్లో ఉన్నాము. అయితే మేము ఇంతకుముందు చెప్పాం కదా సార్, మేము ఓపెన్ ప్లాట్స్ అమ్మి అంటే వాడు కొనుక్కున్న తర్వాత దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాలు. అంటే ఒక మిడిల్ క్లాస్ అతను ఎక్కడ ఉంటాడు సార్, సిటీకి సరౌండింగ్ కొంచెం దూరంలోనే ఒక 50-60 కిలోమీటర్ సరౌండింగ్ లో అయితేనే కొద్ది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి దూరంగా కొంటారు వాళ్ళు. ఒక 10,000-15,000 గజం ఉన్న దగ్గర కొనుక్కుంటే ఒక 10-15 సంవత్సరాల తర్వాత రేటు డబుల్ త్రిబుల్ అవుతుంది. అమ్ముకుంటే పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్స్ కో మ్యారేజ్ పర్పస్ కో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కొంటున్నారు సార్. ఈ 15 సంవత్సరాలు దాని మీద రూపాయి అయితే దాని మీద అంటే పంట అంటే ఏముండదు కాబట్టి దాని మీద అది ప్లాట్ అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి సార్. ఖాళీగానే ఉంటుంది కదా ఈ 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళకు ఈ 15 సంవత్సరాలలో మేము ఓన్లీ ఈ ఖజూర్ మీదనే ఈ 15 సంవత్సరాలలో మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి 3 టైమ్స్ ఇన్కమ్ మేము ఓన్లీ ఖజూర్ మీద ఇస్తున్నాం సార్. ఓన్లీ ఖజూర్ మీదనే 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నాం మేము. దాంట్లో ఓన్లీ ఖజూర్ మీదనే మేము 15 ఏళ్లలో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు ఇస్తున్నాం సార్. ఏ విధంగా అంటే ఇప్పుడు ఖజూర్ మన 4th ఇయర్ నుంచి స్టార్ట్ అయిందంటే మినిమంగా మనకు 2.5-3 లక్షలతో స్టార్ట్ అవుతుంటే 8th ఇయర్కి వచ్చే వరకు మనకు మినిమం 10 to 15 lakhs రూపాయల ఇన్కమ్ అనేది 1 ఎకర్ మీద వస్తుంది. ఈ లోపల మనకు అంతర్ పంట కింద ఏదైతే మా పప్పు ధాన్యాల మీద ఇన్కమ్ వస్తుంటది, రైతు బంధు రైతు బీమా మీద ఇన్కమ్ వస్తుంటది. మేము రిసార్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మా దగ్గర. కాటేజెస్ మేము వెళ్లి చేసినాం ఆల్రెడీ. మిడిల్ క్లాస్ వాడికి ఒక కాటేజ్ అనే ఒక కళ, ఒక డ్రీమ్ అనేది ఉంటది. డబ్బున్న వాళ్ళకి ఎక్కడో వాళ్ళ సొంత వ్యవసాయ క్షేత్రాలలో వాళ్ళు రిసార్ట్స్ కట్టుకొని కాటేజ్ కట్టుకొని ఉండే వాళ్ళు ఉంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మేము కూడా ఒక కాటేజ్కి వెళ్ళాలన్న కళ వాళ్ళకు ఉంటుంది. అలాంటి కళ మేము నిజం చేస్తున్నాం సార్. వాళ్ళకి ఇయర్లీ మేము 11 days ఫ్రీ అకామిడేషన్ ఇస్తున్నాం. మా దగ్గర కట్టిన మేము మా రిసార్ట్స్ లో మా కాటేజెస్ లో ఇయర్లీ మేము వాళ్ళకు 11 days అనేది ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాం సార్. ఫ్యామిలీతో రిసార్ట్ లోకి వచ్చిన ఫీలింగ్స్ వస్తాయి. రిసార్ట్ మీరు చెప్పండి, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అయితే మోటివేషన్ కూడా చాలా బాగుంది. మీ ముగ్గురు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఖర్జూర పంట అనేది ఇప్పుడు మీరు వెలుగులోకి తీసుకొస్తున్నారు, సంతోషం. ఈ మోటివేషన్ బాగానే ఉంది, కానీ ప్రమోషన్ ఎట్లుంది చెప్పండి. అల్టిమేట్గా అండి మా చైర్మన్ గారు, మా సిఇఓ గారు, సో వాళ్ళకు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చైర్మన్ గారికి, ఎస్పెషల్లీ చైర్మన్ గారికి ఎక్సెప్షనల్ నాలెడ్జ్ అనమాట. సో మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, డౌన్ ద లైన్ 10 years కూడా గెస్ చేసి ఇలా ఉండబోతుంది జనరేషన్. సో దీనికోసం నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సొసైటీ కోసం మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది తన దగ్గర ఎప్పుడూ చెప్తుంటారు చైర్మన్ గారు. బ్లూ ప్రింట్ అనేటువంటిది ఉండాలి, మాస్టర్ ప్లాన్ అనేటువంటిది ఉండాలి, ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్. సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, మన లైఫ్ స్టైల్స్ ఎలా ఉండాలనేటువంటిది కూడా బ్లూ ప్రింట్స్ గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి మాకైతే ఎటువంటి డోకా లేదండి. అంటే సంపంగి ఫ్యామిలీలో ఉన్నటువంటి మా యొక్క క్లయింట్స్ అవ్వచ్చు, మా అసోసియేట్స్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా 100% మా చైర్మన్ గారే పూర్తి భరోసా. సో కాబట్టి ఒక ఫాదర్ లా ఉంటారు. సక్సెస్ అవుతారనే నమ్మకం ఉందా?
ఆ నమ్మకం అనేటువంటి వర్డ్ అనేది చాలా చిన్న వర్డ్ అండి. అల్టిమేట్ గా ఎక్సెప్షనల్ గా అలాంటి ఫలితాలు చూస్తున్నాం డెఫినెట్ గా. చాలా మంది కూడా మా చైర్మన్ గారి త్రూ ఎంతో మంది ఎన్నో రకాలుగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎగ్జాంపుల్ నేను, సో నా లైఫ్ లో నేను ఒక 70-80 lakhs పెట్టి సో ఇల్లు కొనడం, ఒక 30 lakhs పెట్టి కారు కొనుక్కోవడం, ఒక 15 లక్షలు పెట్టి గోల్డ్, ఇలా సక్సెస్ కి తన దగ్గరికి పని చేస్తూ సంపంగిలో చేస్తున్నాయి ఇదంతా సంపంగిలో చేస్తూ మా చైర్మన్ గారు అంటే మా కజిన్ బ్రదర్, మా అన్నయ్య, చిన్నప్పటి నుంచి తనను చూసుకుంటూ పెరిగాను కాబట్టి సో ఈ సంపంగిలో ఈ సార్ చెప్పినట్టుగా వింటూనే నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. డెఫినెట్ గా నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే డాక్టర్ రమేష్ సంపంగి అంటే చిన్న విషయం కాదు, చాలా గొప్ప వ్యక్తి. సో ఇన్ ఫ్యూచర్ కూడా నాలాంటి వాళ్ళని ఎంతో మందిని రెడీ చేయబోతున్నారు. ఆయనలో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆయన పట్టుదల గమనించిన చాలా గొప్ప పట్టుదల. వాస్తవానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అదే చెప్పబోతున్నాను. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి మళ్ళీ దెన్ బిఎస్సి మ్యాథ్స్ చదివి దెన్ ఇంటర్మీడియట్ బైపీసీ చదివి బిఎస్సి అగ్రికల్చర్ భువనేశ్వర్ లో చేస్తారు. భువనేశ్వర్ లో చేసి దాని తర్వాత ఎంఎస్సి చేసి సో వేరే స్టేట్స్ నుంచి అంటే అంత ప్యాషనెట్ గా ఉన్నారు అనమాట. సో చాలా ఇదిగా ఉంటారు. అంటే ఒక పట్టుబట్టిందంటే పట్టు విక్రమార్కుడు అంటారు కదా. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట మా చైర్మన్ గారు. మీ ఇంటి పేరు సంపంగి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సంపంగి అంటే సంపద పంచే గిరి అండి. అదే మేము అనుకున్నది ఏంటంటే మాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు అందరు లాభపడాలి. ఇలా మా కస్టమర్లు కావచ్చు, మా శ్రేయభిలాషులు కావచ్చు, నా మార్కెటింగ్ మిత్రులు, నా మార్కెటింగ్ టీమ్స్, మా దగ్గర చేసే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలి. ఇలా గిరి అంటే ఏంది ఒక కొండ, ఒక కొండలో నిక్షేపాలు ఉన్నాయి. అది తవ్వుకున్న కొద్ది అందరికి లాభమే కదా. ఇంటి పేరులో అర్థం పరమార్థం కూడా మీరు చెప్పారు. సో ఆ గిరిని సంపద పంచే గిరిని స్టార్ట్ చేసే సంపంగి. అంటే మీ ఇంటి పేరుతోని సంస్థ నడుపుకుంటూ దాంట్లో కూడా చెప్పడం అల్టిమేట్. తర్వాత మీ అన్నయ్య ఇంకా చాలా గ్రేట్ చైర్మన్ డాక్టర్ సంపంగి రమేష్ గారు. నిజంగా ఆయన బైపీసీ నుంచి ఎంపీసీ నుంచి బైపీసీకి పోయి 5 ఏళ్ళు కష్టపడి చదవడం అది మామూలు విషయం కాదు. ఆయన పట్టుదల అందులో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కూడా ఆయన బాటలో నడవడానికి కారణం అదేనా? అదే అండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా బ్రదర్ మాకు నేర్పించింది కూడా డిసిప్లిన్. నేను ఇంతకుముందు ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ సైట్ చేశాను. అక్కడ చేస్తున్న కొద్ది ఎన్నాళ్ళు చేసిన నీకు ఇదే ఉంటుంది లైఫ్. సో విల్ నాట్ గో ఫార్వర్డ్ అంటే ఫర్దర్ వెళ్ళలేవు అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకొచ్చినాక నేను సివిల్స్ వరకు వెళ్ళాను. సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇంటర్వ్యూలో లాస్ట్ లో మిస్ అయిపోయింది. నువ్వు ఇంతకంటే బెటర్ లైఫ్ నీకు చూపిస్తారని చెప్పాడు మా అన్నయ్య. ఒకవేళ నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినాక ఎంత లైఫ్ అయితే వస్తుందో అంతకు మించిన బెటర్ లైఫ్ చూపిస్తాను రా అని చెప్పేసి నన్ను ఈ రంగంలో తీసుకొచ్చాడు. ఈ రోజు మా బ్రదర్ నేర్పించింది ఏంటంటే మాకు పంచువాలిటీ, డిసిప్లిన్, ఇంటిగ్రిటీ ఇవన్నీ మాకు నేర్పించి ఆ రంగంలో ముందు పెట్టాడు కాబట్టి ఈరోజు మేము వెళ్ళగలుగుతున్నాం. ఇంత చిన్న వయసులో నాకు ఆల్మోస్ట్ ఒక దగ్గర 10 అవార్డులు వచ్చినాయి. రీసెంట్ గా థాయిలాండ్ గవర్నమెంట్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద యంగెస్ట్ CEO అని చెప్పి కూడా ఒక అవార్డు ఇచ్చారు. CEO అంటే మేము కూడా నమ్మేటట్లేదు, నిజంగానే యంగెస్ట్ CEO. సో ఇంత తక్కువ టైంలో ఇవన్నీ అచీవ్ చేయడానికి రీజన్ మా బ్రదర్. అండ్ ద కాన్సెప్ట్ అంటే మేము ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా అండి, బికాస్ కంప్లీట్ యూనిక్ కాన్సెప్ట్. ఎవరు దీన్ని